వెల్కమ్ టు విఎం టీచర్స్. ఈరోజు మనం 6th క్లాస్ హిస్టరీలో సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం గురించి డిస్కస్ చేస్తాం. మన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఎస్జిటి వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మీరు మన వీడియోస్ చూడొచ్చు. ఈ లేని పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఎస్జిటి వాళ్ళకి మీకు అవసరం లేదనుకుంటే జస్ట్ వీడియో చూసి లేని పాయింట్స్ ఎందుకు నోట్ చేసుకోమంటుందంటే మీకు జీకే పరంగా ఉపయోగపడతాయి కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం పరిశీలిస్తే గంగా నది లోయ ప్రాంతం చూడండి. ఇదివరకు మనం మలివేద కాలం నాటికి ఉత్తర భారతదేశంలో వచ్చి ఈ ఆర్యులు అనేవాళ్ళు స్థిరపడ్డారని చెప్పుకున్నాం. మరి ఎందుకు ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చిందంటే బ్రహ్మవర్తన ప్రాంతంలో కొత్త కొత్త తెగలు వచ్చి చేరడం జరిగింది. నెక్స్ట్ అక్కడ జనాభా పెరగడం వలన వీళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి గంగా నది లోయ ప్రాంతానికి వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. ఈ గంగా నది లోయ ప్రాంతంలో మనం పరిశీలిస్తే ఒకసారి మనం నగరాలు, పరిపాలన, ఇందులో రాజ్యాలు, గణ సంఘాలు. అంటే గంగా నది లోయ ప్రాంతంలో నగరాలు ఎలా ఉన్నాయి? రాజ్యాలుగా ఉన్నాయి. అంటే రాజ్యాలు అంటే రాచరికం ఉంటుంది, గణ సంఘాలు అంటే ఉన్నతమైన సమూహాలు ఇక్కడ పరిపాలించడం జరుగుతుంది. అంటే గణరాజ్యాలు, రాచరిక రాజ్యాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొత్త భావనలు. ఇక్కడ జైనం, బౌద్ధం, ఇతరులు అంటే అజీవికం కావచ్చు, ఇలాంటివి. ఈ గంగా నది లోయ ప్రాంతం ఎక్కడుంది ఒకసారి మనం పరిశీలిస్తే, సో భారతదేశంలో హిమాలయ పర్వతాలు, దీపకల్ప పీఠభూమికి మధ్య ఉన్న ప్రాంతాన్నే యమున, సో ఈ నదుల వదన ఏర్పడిన మైదాన ప్రాంతాన్ని గంగా నది లోయ ప్రాంతం అంటాం. సో గంగా నది లోయ ప్రాంతం హిమాలయ పర్వతాలకి, ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలో ఉంది. ఇక్కడ అత్యంత సారవంతమైన నేలలు, ఇక్కడ అధిక వర్షపాతం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు బయటపడడం వలన ఆ నిక్షేపాలతో వీళ్ళు పనిముట్లు తయారు చేసి భూమిని లోతుగా దున్ని వ్యవసాయం చేయడం ప్రారంభించారు. సో ఈ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైంది. స్థిరపడిన తెగలను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ప్రాంతాల్లో స్థిరపడిన తెగలను మనం ఒకసారి పరిశీలిస్తాం. శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి, సో వంటి శాఖలు అక్కడ స్థిరపడడం జరిగింది. ఈ యొక్క తెగల్ని సంస్కృతంలో జన అని పిలుస్తారు. వీళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటాం. సో ఈ తెగల్ని సంస్కృతంలో ఏమన్నాం? జన. వాళ్ళు స్థిరపడిన ప్రాంతం జనపదం. అంటే వీళ్ళు వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ ప్రాంతం సారవంతమైంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇలాంటి తెగలు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సో వీళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటే ఒక చిన్నపాటి విస్తీర్ణానికి సంబంధించింది జనపదం. ఓకే, మరి ఈ జనపదం మహాజనపదాలుగా ఎలా మారిందనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తే, జనపదాలు మహాజనపదంగా ఎలా మారినాయి ఒకసారి చూస్తాం. పెద్ద పెద్ద గ్రామాలు కావచ్చు, పెద్ద పెద్ద పట్టణాలు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద గ్రామాలు, పెద్ద పెద్ద పట్టణాల సమూహాల మొత్తాన్ని మనం మహాజనపదాలుగా చెప్పుకోవచ్చు. చూడండి, ఈ మహాజనపదానికి పటిష్టమైన రాజధాని ఉంటుంది, పటిష్టమైన కోట ఉంటుంది, సో పరిపాలన వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ చిన్న జనపదానికి మామూలుగా ఈ జనపదానికి రాజధాని ఉండదు. ఒక ఏరియాలో వాళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని మనం జనపదం. సో జనపదానికి తేడా ఏమి? జనపదం అంటే ఒక చిన్నపాటి ప్రాంతంలో స్థిరపడిన ఆ తెగల యొక్క స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అన్నాం. మహాజనపదం అంటే ఏమి? పెద్ద పెద్ద గ్రామాలు, పెద్ద పెద్ద పట్టణాల సమూహాల మొత్తాన్ని మనం మహాజనపదం అన్నాం. దానికి ఒక రాజధాని ఉంటుంది, పటిష్టమైన కోట గోడలు కలిగి ఉంటుంది.
సో పరిపాలన వ్యవస్థ కలిగి ఉంటుంది. దీన్ని మహాజనపదం అంటాం. సో ఈ మహాజనపదం మామూలుగా చూస్తే గంగా నది లోయ ప్రాంతంలో స్థిరపడిన మొట్టమొదటి తెగలు ఏవి అనేసి టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొట్టమొదటి మహాజనపద తెగలని అంటే మగధ రాజవంశాలు చెప్పుకోవచ్చు. గంగా నది లోయ ప్రాంతంలో స్థిరపడిన మొదటి తెగలు అంటే మగధ 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 రాజవంశాలు. నెక్స్ట్ కనూజ్ సామ్రాజ్యానికి చెందిన వంశాలు. అంటే ఈ కనౌజ్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశస్థులు చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద మహాజనపదాలని ఇక్కడ పరిగణలోకి మనము తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ మహాజనపదాల యొక్క ప్రస్తావన ఏ వేదంలో ఉంది అంటే మహాజనపదాల యొక్క ప్రస్తావన ఏ వేదంలో ఉందంటే ఋగ్వేదంలో కలదు. మహాజనపదాల యొక్క ప్రస్తావన ఏ వేదంలో ఉందంటే ఋగ్వేదం. చూద్దాం ఇప్పుడు భారతదేశంలో ఈ మహాజనపదాలు ఎన్ని ఉన్నాయి. సో 16 మహాజనపదాలు ఉన్నాయి. వీటిని షోడశ మహాజనపదాలు అంటాం. ఈ షోడశ మహాజనపదాలు అనేటివి ఋగ్వేదంలో వీటి ప్రస్తావన కలదు. భారతదేశంలో ఇవి ఎక్కడున్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, ప్రస్తుతం అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. కాంబోజా, దాని రాజధాని పూంచ. గాంధార, దాని రాజధాని తక్షశిల. నెక్స్ట్ కురు సామ్రాజ్యం. మధుర అవంతి, ఉజ్జయిని దాని రాజధాని. పాంచాల వచ్చ, దీని రాజధాని కౌశాంబి. కాశీ, దీని రాజధాని వారణాసి. ఇది కోశల మల్ల, వజ్జి, అంగ, మగధ, చేది, మత్స్య, అస్మక. సో మొత్తం 16 రాజ్యాలు మనకు ఇక్కడ ఉన్నాయి. సరే ఈ యొక్క షోడశ మహాజనపదాలు ఏ నది ఒడ్డున కలవో అది మనం టెక్స్ట్ బుక్లో అడుగుతున్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సో ఫస్ట్ ఆ ప్రాంతం నుంచి వస్తాం. సో ఇది సింధు నది. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, మీకు టెక్స్ట్ బుక్లో లేవు ఇవి. గాంధార షోడశ మహాజనపదం ఏ నది ఒడ్డున ఉందంటే సింధు నది. నేను ఇక్కడ సైడ్ రాస్తాను, రాసుకోండి. గాంధార ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఉంది. సింధు నది ఒడ్డున ఉంది. సో అది. నెక్స్ట్ ఇక్కడ రండి. ఇది యమునా నది. యమునా నది ఒడ్డున ఉన్న షోడశ మహాజనపదాలు ఎన్ని అంటే కురు సామ్రాజ్యం ఉంది, మధుర సామ్రాజ్యం ఉంది. సో కురు, మధుర ఈ రెండు యమునా నది ఒడ్డున కలవు. సో నెక్స్ట్
ఇది గంగా నది. ఈ గంగా నది ఒడ్డున ఉన్న షోడశ మహాజనపదాలు ఏవి అని మనం పరిశీలిస్తే పాంచాల, వత్స, కాశీ, అంగ. సో పాంచాల, వత్స, కాశీ, అంగ ఈ 4 గంగా నది ఒడ్డున కలవు. నెక్స్ట్ ఇంకేముంది? కోశల చూడండి. ఈ కోశల దాని రాజధాని శ్రావస్తి. ఈ కోశల రాజధాని శ్రావస్తి ఔద్ లేదా అవధ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఆ ప్రాంతంలో ఉంది. ఇది గోమతి నది ఒడ్డున కలదు. ఒకవేళ ఆప్షన్లో గోమతి నది లేకపోతే అప్పుడు సరయూ నది ఉంటే అప్పుడు అది బెటర్ ఆన్సర్. ఉంటే గోమతి లేదా సరయూ నది ఈ రెండు ఆప్షన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు గోమతి నది మాత్రం పెట్టండి. ఒకవేళ గోమతి నది లేకపోతేనే సరయూ నది ఉంటే అప్పుడు అది పెట్టండి. ఎందుకంటే ఇక్కడ సరయూ నది వస్తుంది. ఇక్కడ సరయూ నది ఈ సమీపంలో, ఈ సరయూ నదికి గోమతికి మధ్యలో వస్తుంది ఇది. అందుకని గోమతి నది ఒడ్డున కలదది. సో కోశల ఏ నది ఒడ్డున ఉంది అంటే గోమతి నది. నెక్స్ట్ వజ్జి ఏ నది ఒడ్డున ఉంది అంటే గండక్. స్కూల్ స్టూడెంట్ వాళ్ళు ప్లస్ ఎస్జిటి వాళ్ళు ఇద్దరికి ఎందుకంటే టెక్స్ట్ బుక్లు అడుగున్నాడు కాబట్టి ఎస్జిటి వాళ్ళు రాసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వద్దాం. సో పైన అయిపోయినాయి, కింద అవంతి. ఇది ఏ నది ఒడ్డున కలదు అంటే అవంతి చంబల్ నది. నెక్స్ట్ అస్మక గోదావరి నది. సో నది ఇక్కడ చూడండి మగధ. ఈ మగధ ఏ నది ఒడ్డున కలదు అంటే మగధ సోన్ నది. చూడండి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3, 7, 8, 9, 10, 11, 12. సో 12 వచ్చాయి. నది ఒడ్డున కల షోడశ మహాజనపదాలు ఎన్ని అంటే దాదాపు 12 వచ్చాయి. మనకు 16 ఉంటే ఇంకా 4 మాత్రమే నది ఒడ్డున లేవు. అవేంటో ఒకసారి అవి కూడా చూస్తాం. ఎందుకంటే ఈ క్రింది వాటిలో ఏ షోడశ మహాజనపదం నది ఒడ్డున లేదు అని ఇస్తే అది కూడా అలా కూడా అడిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. చూడండి, ఇక్కడ కాంబోజా ఏ నది ఒడ్డున లేదు, మత్స్య ఏ నది ఒడ్డున లేదు, చేది ఏ నది ఒడ్డున లేదు, మల్ల ఏ నది ఒడ్డున లేదు. సో 4. సో వీటి మీద వాటి రాజధాని గురించే కాకుండా ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం పరిశీలిస్తాం. సో లొకేషన్ మీరు కరెక్ట్గా చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నాయనే విషయాలు మీరు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మధుర అనే షోడశ మహాజనపదానికి పశ్చిమాన ఉన్న షోడశ మహాజనపదం అంటే మత్స్య. గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మధుర అనే షోడశ జనపదానికి పశ్చిమంగా ఉన్నది ఇదే, ఇంక వేరే ఏం లేదు. ఈ షోడశ మహాజనపదాలలో చిట్ట చివరన ఉత్తరం దిక్కులో ఉన్న షోడశ మహాజనపదాలన్నింటిలో కల్లా ఉత్తరం దిక్కులో చిట్ట చివరన ఉన్న షోడశ మహాజనపదం అంటే కాంబోజా. ఈ షోడశ మహాజనపదంలో దక్షిణ దిక్కులో ఉన్న చిట్ట చివర షోడశ మహాజనపద ఏది అంటే అస్మక. ఈ షోడశ మహాజనపదంలో పశ్చిమ దిక్కులో ఉన్నదంటే మత్స్య. సో ఇది ఇచ్చినప్పుడు ఆప్షన్లు ఇది ఇవ్వడం. ఓకే, అదే షోడశ మహాజనపదంలో తూర్పున చిట్ట చివరి షోడశ మహాజనపదం అంటే అంగ. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రశ్న కాకుండా ఇంకా చూడండి, మగధకి ఉత్తరం దిక్కులో ఉన్న షోడశ మహాజనపదం అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్న కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడెక్కడ ఏది ఉందో మనం గమనించాలి. సో మగధకి పశ్చిమ అంటే కాశీ వస్తుంది, మగధకి ఉత్తరం అంటే వజ్జి వస్తుంది, మరి వజ్జికి పశ్చిమాన మల్లా వస్తుంది, మల్లాకి పశ్చిమాన కోశల వస్తుంది. సో లొకేషన్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఏదో కోడ్ వేసుకునేసి నేర్చుకుని వెళ్ళిపోతే
అలా కష్టం. లొకేషన్ మనకు తెలియాలి, ఎక్కడ ఏ దిక్కులో ఏది ఉందో మనకు తెలియాలి. తూర్పున ఏముంది, ఉత్తరం ఏముంది, దక్షిణం ఏముంది, పడమర ఏముంది, ఈ షోడశ మహాజానికి అవతల ఏముంది, యువతల మొత్తం దిగువన ఏముంది, మొత్తం మనకు క్లియరెన్స్గా అనేది సబ్జెక్ట్ మనం నేర్చుకోగలగాలి. సో ఇప్పుడు వీటి యొక్క రాజధాని గురించి మనం ఏవి, అవి ఎక్కడున్నాయి అనే విషయాలు మనం ఒకసారి పరిశీలిస్తాం. అటు రాజధానులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఫస్ట్ కాంబోజా. కాంబోజా రాజధాని భోజ్పురం లేదా పూంచా. సో మన టెక్స్ట్ బుక్లో పూంచా ఇచ్చినాడు కాబట్టి నేను అదే రాస్తాను, పూంచా. ఇది ఏ ప్రాంతంలో ఉందంటే హిందూ కుష్ పర్వతాలు, ఇవి ఆఫ్ఘనిస్తాన్ దేశం, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ గాంధారా. గాంధారా రాజధాని తక్షశిల. ఇది పాకిస్తాన్లో రావల్పిండి అనే ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ రావల్పిండి. నెక్స్ట్ కురు. ఇది దీని రాజధాని ఇంద్రప్రస్థపురం లేదా హస్తినాపురం. ఇది స్థానేశ్వర్. నెక్స్ట్ పాంచాల. ఈ పాంచాల ఉత్తరప్రదేశ్లో బరేలీ. ఓకే, దీని రాజధాని ఇక్కడ రాస్తా, బరేలీ. అహిచ్ఛత్ర. నెక్స్ట్ మధుర. దీని రాజధాని సూరసేన. ఇది ఎక్కడ ఉంది అంటే మధురలోనే ఉంది. నెక్స్ట్ వత్స. కౌశాంబి రాజధాని అలహాబాద్. నెక్స్ట్ కాశీ. దీని రాజధాని వారణాసి. ఎక్కడుంది? బెనారస్. ఇవన్నీ బెనారస్కి మరొక పేరేమి వారణాసి, వారణాసికి మరొక పేరేమి కాశీ. ఇవన్నీ అలాగే. నెక్స్ట్ మల్లా. దీని రాజధాని, 2 రాజధానులు ఉంటాయి దీనికి, కుషినారా, పావాపురి. గోరఖ్పూర్. ఇక్కడే రాస్తానండి, మీరు ఈరోజు నోట్ చేసుకుంటానండి. అంగా. చంపా రాజధాని తూర్పు బీహార్. వజ్జి. వైశాలి రాజధాని ఉత్తర బీహార్. నెక్స్ట్ మగధ రాజధాని రాజగృహం లేదా గిరివజ్రపురం. ఇది దక్షిణ బీహార్. నెక్స్ట్ చేది. సోతిమతి. ఇది బుందేల్ఖండ్. ఈ బుందేల్ఖండ్ అనే మధ్య ఉన్నత భూములు ఉత్తరప్రదేశ్కి దక్షిణాన, మధ్యప్రదేశ్కి ఉత్తరాన ఇవి విస్తరించి ఉంటాయి. మరి చేది రాజ్యం షోడశ మహాజనపదం బుందేల్ఖండ్లో ఏ రాష్ట్రంలో ఉండిందంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క చేది రాజ్యం అనేది ఉంది. మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్. నెక్స్ట్ అవంతి, దీని రాజధాని ఉజ్జయిని. ఇది మాల్వా పీఠభూమి, మాల్వా ప్రాంతం. నెక్స్ట్ అస్మక, ప్రతిష్టాన్పురం లేదా పైథాన్. ఇది ఎక్కడుంది అంటే గంగా నది అన్నారు, కానీ తెలంగాణలో బోధన్ అనే ప్రాంతం. దీన్ని తెలంగాణలో బోధన్. కోశల, శ్రావస్తి, ఇది అవధ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అవధ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ మత్స్య, విరాట్ నగరం, జైపూర్. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఎస్జిటి వాళ్ళకి ఈ యొక్క షోడశ మహాజనపదం, వాటి రాజధాని నేర్చుకోవాలి మీకు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో షోడశ మహాజనపదం ఇచ్చాడు, రాజధాని ఇచ్చాడు. సో ఖచ్చితంగా మీకు ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు నేర్చుకోవాలా. ఎక్స్ట్రాగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ ప్రాంతాలు నేర్చుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు షోడశ మహాజనపదాలు చూసాం. ఈ షోడశ మహాజనపదాలకు సంబంధించి ఎలా తెలిసాయి మనకు? షోడశ మహాజనపదాలకు సంబంధించి మనకి ఎలా తెలిసింది? ఏ ఆధారాల ద్వారా మనం తెలుసుకోగలిగామంటే షోడశ మహాజనపదాలకు సంబంధించి పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. సో ఫస్ట్ పురావస్తు ఆధారాలు అంటే త్రవ్వకాల్లో బయటపడినవి. అవేంటో ఒకసారి హస్తినాపురం ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ కొన్ని పనిముట్లు లభించాయి. నెక్స్ట్ అత్రంజికేరా అంటే అచల్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో పశ్చిమ ప్రాంతం. ఒకప్పుడు అలంగీర్పూర్ అనేది సింధులోయ నగరికకు సంబంధించి పశ్చిమాన చట్టేశ్వర ప్రాంతం అది. సో ఆ ప్రాంతాన్ని మళ్ళీ అత్రంజికేరా అన్న ప్రజెంట్ అది అచల్పూర్గా పిలువబడతా ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది. సో ఇక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ యొక్క షోడశ మహాజనపదాలకు సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని లభించాయి. నెక్స్ట్ పాటలీపుత్రం, అలహాబాద్ దగ్గర. సో ఈ ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు షోడశ మహాజనపదాలకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు బయటపడ్డాయి. సో వాజ్మయ ఆధారాలను మనం పరిశీలించినట్లయితే వాజ్మయ ఆధారాలు, సో ఉపనిషత్తులు, సో టెక్స్ట్ బుక్లో ఉన్నవి మనం రాసుకుందాం. ఉపనిషత్తులు అంటేవి దగ్గరగా వచ్చి కూర్చోవడం. మీకు ఇదివరకు క్లాస్లో చెప్పాను మీకు. అంటే దగ్గరగా, నీ అంటే కూర్చోవడం, అంటే దగ్గరగా వచ్చి కూర్చోవడం. ఉపనిషత్తులు ఇవి మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇవి కర్మక్రియలను, కుల వివక్షతని ఖండిస్తాయి. ఓకే. నెక్స్ట్ ధర్మసూత్రాలు, వేదాల్లో ఉన్నటివి ధర్మసూత్రాలు. నెక్స్ట్ దిగ నికాయ మధ్యమ, టెక్స్ట్ బుక్లో మధ్యమ ఉంది, అది మధ్యమ. ఇంగ్లీష్లో మీరు చూడొచ్చు, పక్క పేజీలో ఇంగ్లీష్లో వేసి ఉంటాడు, దాంట్లో చూడొచ్చు. హెరోడోటస్ చరిత్ర, గ్రీకు చరిత్రకారుడు. ఈ దిగ నికాయ, మధ్యమ నికాయ అనే విషయాన్ని ఒకసారి చూస్తే బౌద్ధ మతం గ్రంథమైన సుత్త పీఠిక, ఇది బౌద్ధ మత గ్రంథం. ఈ బౌద్ధ మత గ్రంథాన్ని ఆనందుడు, అంటే బుద్ధుని యొక్క సోదరుడు ఆనందుడు. సో ఈ ఆనందుడు అనే వ్యక్తి ఈ సుత్త పీఠికని రాయడం జరిగింది. ఈ సుత్త పీఠిక గ్రంథంలో అన్ని విషయాలని అతను 5 వర్గాలుగా విభజించడం జరిగింది. ఈ గ్రంథాన్ని
5 విభాగాలుగా విభజించాడు. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క విభాగాన్ని నికాయ అంటాం. ఒక్కొక్క విభాగాన్ని నికాయ. ఇందులో మొదటి నికాయ దిగ నికాయ. అంటే సుత్తపీఠికలోని 5 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగాన్ని మనం నికాయ అంటాం. అందులో మొదటి భాగాన్ని అంటే మొదటి నికాయ దిగ నికాయ, రెండవ భాగాన్ని మధ్యమ నికాయ అంటాం. ఇదేమో మొదటిది, ఇదేమో రెండవది. ఇది మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటిని మరి గమనించవచ్చు. సుత్తపీఠికలోని మొదటి భాగాన్ని దిగ నికాయ, రెండవ భాగాన్ని మధ్యమ నికాయ అని అంటాం. ఈ యొక్క ఆధారాలను బట్టి వాళ్ళ గురించి మనకు తెలియడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సమాజం ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తాం. సమాజంలో మహాజనపద కాలం, మహాజనపదం అంటే ఇది వరకు మేము డిస్కస్ చేసాం. సో మహాజనపద కాలంలో ఈ సమాజంలో ఏ వర్గాల ప్రజలు ఉన్నారో ఒకసారి మనం పరిశీలిస్తాం. మహాజనపద కాలం నాటికి అంటే మలివేద కాలం నాటికి, చివరి నాటికి మలివేద కాలం నాటికి రాజు సామ్రాట్గా, మహారాజుగా, ఏక్రాట్గా తనని అంటే స్వతంత్రుడయ్యాడు. సభా సమితి ప్రాధాన్యతను కోల్పోయాయని చెప్పా. అంటే సర్వాధికారాలని రాజు చేజిక్కించుకోవడం జరిగింది. సో అక్కడ ఉన్న రాజన్ కేవలం తెగ నాయకుడు, కానీ ఇక్కడ రాజు సామ్రాట్. సరే, ఇక్కడ గృహపతులు లేదా గహపతి. మనం తొలివేద కాలంలో కుటుంబ పెద్దని ఆర్య లేదా గృహపతి అనేసి అన్నాం. మలివేద కాలం నాటికి ఈ గృహపతులు కేవలం ఎవరిని భావించడం జరిగిందంటే, ఎవరికైతే సొంత భూములు ఉంటాయో, ఎవరికైతే భూములు ఉంటాయో వాళ్ళని మాత్రమే గహపతి లేదా గృహపతులు అంటాం. వ్యవసాయం చేసే భూ యజమానులు, వ్యవసాయం చేసే భూ యజమానులు వీళ్ళు తమ పొలంలో కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళు కూడా పనిచేస్తారు. వ్యవసాయం భూ యజమానులు ఉన్న వాళ్ళని మాత్రమే గృహపతులు లేదా గహపతి. ఎవరికైతే వ్యవసాయం కలిగిన భూ యజమానులు ఉన్నారో, వ్యవసాయం చేసే భూ యజమానుల్ని గృహపతులు అంటాం. అత్యధిక భూములు ఉండే వాళ్ళని గ్రామ పెద్ద అన్నాం. ఎవరికైతే అధికంగా భూములు ఉంటాయో వాళ్ళని గ్రామ పెద్ద అన్నాం. ఈ గ్రామ పెద్ద గ్రామాల్లో ఉన్న వారి దగ్గర శిస్తు వసూలు చేసి రాజుకి పన్ను కడతా ఉంటాడు. అంటే రాజు యొక్క ప్రతినిధిగా ఈ గ్రామాల్లో గ్రామ పెద్ద ఉంటాడు, రాజు ప్రతినిధి. ఇతను గ్రామాల్లో ఉండే శాంతి భద్రతలను కాపాడడం కొరకు ఈయన పోలీస్ అధికారిగా, న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే గ్రామ పెద్ద. సో షోడశ మహాజనపద కాలంలో గ్రామాల యొక్క శాంతి భద్రతలను కాపాడేవారు అని అంటే గ్రామ పెద్ద. గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వీళ్ళతో పాటు బర్తుక, వీళ్ళతో పాటు బానిసలు. బర్తుక అంటే ఎవరంటే కూలి పని చేసేవాళ్ళు. అంటే ఈ యొక్క వ్యవసాయం పొలంలో కావచ్చు, ఈ గృహపతుల యొక్క వ్యవసాయ పొలంలో కావచ్చు, లేదా వాళ్ళ ఇంటిలో పని కావచ్చు. అంటే వీళ్ళు పని చేసినందుకు వీళ్ళకి కూలి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే కూలీలు. బర్తుక అంటే ఎవరు? కూలీలు. అంటే వీళ్ళు చేసిన పనికి కూలి పొందడం జరుగుతుంది. బానిసలు అంటే బంధించబడిన ఖైదీలు, యుద్ధ ఖైదీలు అంటాం వీళ్ళని. అంటే ఆ రోజుల్లో రాజ్యం ఓడిపోయినప్పుడు ఆ రాజ్యంలో ఉండే వాళ్ళని బందీలు చేసి వ్యాపారస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, గృహపతులు కావచ్చు, వీళ్ళని అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు వాళ్ళు బానిసలుగా ఆ పొలాల్లో వాళ్ళ ఇండ్లలో పనిచేయాల్సిందే. వీళ్ళకి ఎటువంటి రుసుము చెల్లించదు, కూలి ఇవ్వబడదు. కాబట్టి బందీలైన బానిసలు లేదా యుద్ధ ఖైదీలు
యుద్ధ ఖైదీలు. బంధించబడిన యుద్ధ ఖైదీల్ని మనం బానిసలు అంటాం. నెక్స్ట్ ఇంకా గొర్రెల కాపరులు అంటే పశువులు మేపే వాళ్ళను మనం అంటే గొర్రెలు మేపే వాళ్ళను గొర్రెల కాపరులు అంటాం. ఇంకా సమాజంలో చూస్తే సాలివారు, బట్టలు నేసేవాళ్ళని లేదా దుస్తులు నేసేవాళ్ళని మనం సాలివారు అంటాం. నేత నేసేవారు. కమ్మరి వారు అంటే నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు అంటే ఇనుపు వస్తువులతో గొడ్డళ్ళు, బాణాలు తయారు చేసి వాటితో పాటు నాగలి కర్రలు కూడా వాళ్ళు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ వడ్రంగి. వీళ్ళు ఎడ్ల బండ్లు, ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు వీళ్ళేమి ఎడ్ల బండ్లు, వీళ్ళు నాగళ్ళు కూడా తయారు చేస్తారు, ఇంటి గృహోపకరణాలు వీళ్ళు తయారు చేస్తారు. సో సమాజంలో ఇంకా ఎవరున్నారు ఒకసారి మనం పరిశీలిస్తే కుమ్మరి అంటే వీళ్ళు కుండలను తయారు చేస్తారు. మరి ఈ కుండలు దేనికి ఉపయోగిస్తారు అంటే ధాన్యాన్ని నిల్వ చేయడం కొరకు కావచ్చు, వంట పాత్రలకు కొరకు కావచ్చు. వీళ్ళు 2 రకాల కుండలని వీళ్ళు తయారు చేసేవాళ్ళు. అందులో ఎరుపు రకం, నెక్స్ట్ బూడిద రంగు. గంగానది లోయ ప్రాంతంలో, గంగానది మైదాన ప్రాంతంలో పెయింటెడ్ గ్రేవేర్ అంటే బూడిద రంగు కొండలు బయటపడ్డాయి. అంటే ఇవి ఒక ప్రత్యేకమైన రకానికి చెందిన కొండలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సమాజంలో ఇప్పటివరకే చేతి వృత్తుల వారిని మనం గమనించాం. కానీ వ్యాపారస్తులు కూడా ఉన్నారు. గృహపతులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కేవలం వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వస్తువులను తయారు చేసుకునే టైం ఉండదు, ఆ యొక్క నైపుణ్యం వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చేతి వృత్తుల వారి వద్ద నుండి ఉత్పత్తులను తీసుకుంటారు. ఉదాహరణకి వీళ్ళ వద్ద నుండి ఈ యొక్క కుండలను సేకరిస్తాడు ఈ యొక్క గృహపతులు. సేకరించి తమ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కొరకు సేకరిస్తాడు. తన ప్రతిఫలంగా వాళ్ళకి బదులుగా వాళ్ళకి ఏమిస్తాడు? కొంత ధాన్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, అది పట్టణాల్లో కావచ్చు, ఈ యొక్క పట్టణాల్లో ఉండే నగరాల్లో ఉండే వాళ్ళకి ఈ పాలు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ గ్రామాల నుండి వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆ స్కిల్స్, అంత నైపుణ్యము, ఆ యొక్క వ్యవసాయం చేసే అంత భూమి పట్టణాల్లో ఉండదు. కాబట్టి గ్రామాల నుండి వాళ్ళకి అన్ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ గృహపతులకి ఈ యొక్క వీళ్ళని వద్ద నుండి ఇవన్నీ సేకరించి వాళ్ళ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కొరకు, వంట పాత్రలు వండుకోవడం కొరకు కావచ్చు, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి బదులుగా ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాపారస్తులు వీళ్ళు ఏం పని చేస్తారో ఒకసారి చూస్తాం. వీళ్ళ వద్ద నుండి ఈ వస్తువులను కొని పట్టణాల్లో, నగరాల్లో ఉన్న మహాజనపదాల్లో ఉన్న ఉన్నతమైన వర్గాలకి వాళ్ళు ఆ యొక్క వస్తువులను అమ్మేవాళ్ళు. ఈ అమ్ముకోవడం కొరకు వాళ్ళు సుదూరమైన ప్రాంతాల ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు. గాడిదల మీద, ఒంటెల మీద, వీటి మీద ప్రయాణం చేసేవాళ్ళు. చాలా దూరం ప్రయాణించేవాళ్ళు. ఈ విధంగా అధిక లాభాలు ఆర్జించిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని వీళ్ళు గడపడం జరిగేది. ఓకే, సో నెక్స్ట్ మహాజనపద నగరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం చూస్తాం. మహాజనపద నగరాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మహాజనపద నగరాలు.